వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, గడిచినటువంటి జనవరి మాసం అంతా కూడా ఆయన రెక్కల నీళ్ళు దేవుడు మనల్ని కాపాడి ఈ రెండవ మాసమైనటువంటి ఫిబ్రవరి మాసంలోనికి దేవుడు అడుగుపెట్టే కృపనిచ్చాడు. ప్రియులారా, అందుకై మనం అందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. ఈ శుభదినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండం 16వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. తరువాత ఇశ్రాయేలుల సర్వసమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకును సీనాయికని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అలనాడు ఇశ్రాయేలులకు చాలా సంవత్సరాలుగా ఐగుప్తీయుల మధ్య పోరు జరుగుతూ ఉన్నది. వారితో వారు ఎంతగానో పోరాడుతూ ఉన్నారు. ఎలాంటి పోరు అనంటే అవమానం అనుభవిస్తూ ఉన్నారు, దాసత్వం అనుభవిస్తూ ఉన్నారు. ఇవన్నీ కలుగుతూ ఉన్నప్పుడు వారు మూలుగుతూ దేవుణ్ణి వేడుకున్నట్టు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అయితే సర్వాధికారి సెలవిచ్చిన మాట ప్రకారం ఇశ్రాయేలీయులకు దేవుడు విడుదలిచ్చినటువంటి మాసం ఏంటి అనంటే 2వ నెల అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఇశ్రాయేలీయులు చాలా సంవత్సరాలుగా వేధించబడుతూ, చాలా సంవత్సరాలుగా అవమానాలు అనుభవిస్తూ, తీరని కష్టమును అనుభవిస్తూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు వారి మధ్య లెక్కలేనన్ని ఘనకార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు జరిగించి వారిని 2వ మాసములో విడుదల చేసి వారి ప్రయాణమును సఫలం చేసి నడిపించినట్లు వ్రాయబడి ఉన్నది. నిందలు, అవమానాలు, ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఎన్నో మనం కూడా ఇశ్రాయేలుల వలె మనం కూడా మూలుగుతూ అనుభవిస్తూ ఉండొచ్చు. ప్రియులారా, అయితే వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి ఘనకార్యము ఈ 2వ నెలలోనే దేవుడు జరిగించాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే మన జీవితాల్లో కూడా కలుగుతున్నటువంటి సమస్త కీడులను, కష్టాలను, నష్టాలను, దాసత్వమును, అపమానాలను, రోగములను, దురాత్మ శక్తులను, ప్రతి విధమైన శత్రువుల భయాందోళనన్నింటినీ కూడా దేవుడు తొలగించి విడుదల చేయబోతున్నానని ఈ శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలనాడు భక్తుడైనటువంటి నోహు కాలంలో దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం, అనగా ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విప్పబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు తన బిడ్డలను ఈ జల ప్రవాహం పంపకముందే, తూములను విప్పకముందే, మహాగాధ జలముల ఊటలన్నీ కూడా దేవుడు విప్పకముందే దేవుడు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే, ఆదికాండం 7వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుంటే, ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులు, అతని భార్యయు, అతని కోడన్రు ఆ జల ప్రవాహములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. కింద మాట మనం చదువుకుందాం. 10వ వచనం. 7 దినములైన తర్వాత, అనగా నోవహు ఆయన ఇంటివారు ఓడలో ప్రవేశించిన 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు తన ప్రియబిడ్డలమైనటువంటి మన జీవితాల్లోనూ దేవుడు ఇలాంటి కార్యాలు ఎన్నో చేసి చూపిస్తుంటాడు. ప్రియులారా, కీడు కలగబోతుందని చెప్పడం, జల ప్రవాహం రాబోతుందని చెప్పడం,
నీవు నీ ఇంటి వారు సిద్ధపడి ఓడలో ప్రవేశించమని దేవుడు ఆజ్ఞాపించడం ఇవన్నీ అయిపోయిన తర్వాత 7 దినములు ఆగి అని వ్రాయబడినది. 7 దినముల వరకు జలప్రవాహాన్ని దేవుడు భూమి మీదకి రానియలేదంట ప్రియులారా. ఎందుకంటే నోవహు ఆయన ఇంటి వారందరూ కూడా ఓడలో సేఫ్ అయిపోయిన తర్వాత, వారికి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అన్ని భద్రం అయిపోయిన తర్వాత దేవుడు జలప్రవాహాన్ని పంపినట్టు గ్రంథంలో వ్రాయబడింది. అది కూడా 2వ మాసంలోనే జరిగింది ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నోహును ఆయన ఇంటి వారిని దేవుడు సమస్త కీడుల నుండి, జల ప్రవాహము నుండి, సమస్త నష్టము నుండి, ప్రాణ భయము నుండి, రోగముల నుండి, ప్రతి విధమైన భయాందోళన నుండి విడిపించి దేవుడు వారిని ఓడలో భద్రం చేసిన తర్వాత జల ప్రవాహాన్ని పంపినట్టు వ్రాయబడింది. అయితే నోహునే కాదు ప్రియులారా, మనందరిని కూడా ప్రతినిత్యము దేవుడు భద్రం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. భూలోకంలో బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో చాలా చాలా కీడులు, విపత్తులు, భయంకరమైనటువంటి పరిస్థితులు, శత్రువుల భయాందోళనలు, అలాగే అవమానాలు, అనేకమైన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, కరువులు, కేసులు ఎన్నో మన మీదకి వస్తూ ఉంటాయి ప్రియులారా. అయితే వాటి నుండి కలుగు కీడులన్నిటిలో నుండి అలనాడు నోహును ఆయన ఇంటి వారిని తప్పించి భద్రం చేసిన దేవుడు మనల్ని కూడా భద్రం చేస్తూ ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ 2వ మాసంలో సర్వాధికారి మనల్ని భద్రం చేసే మాసం ప్రియులారా. ఇది 2వ దినవృత్తాంత గ్రంథము 30వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుకుందాం. 2వ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించిరి. యాజకులను లేవీయులను సిగ్గునుంది తమ్మును ప్రతిష్ఠించుకొని దహన బలి పశువులను యెహోవా మందిరంలోనికి తీసుకొని వచ్చిరి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలైనటువంటి వారందరూ కూడా దేవునికి తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. దేవుని మందిరంలో చేరి తమ్మును తాము వారు ప్రతిష్ఠించుకున్నది 2వ మాసంలో అని వ్రాయబడి ఉన్నది ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. శుభదినాన మన ఆత్మీయ జీవితములో మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకొనక, మనల్ని మనం దేవునికి సమర్పించుకొనక, శుభదినాన దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా ఈ 2వ మాసంలో మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏ విషయాల్లో దేవునికి లోబడకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా, దేవుణ్ణి, ఆయన సన్నిధిని, ఆయన కార్యాలను మనం నిర్లక్ష్యం చేస్తున్నాము, వాటన్నిటి విషయంలో కూడా ఒక నూతన శక్తిని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. వారికి ఒక శ్రేష్టమైనటువంటి తీర్మానము దేవుడు వారి హృదయాల్లో కలుగజేసి, స్థిరబుద్ధిని కలుగజేసి, తమ్మును తాము దేవునికి ప్రతిష్ఠించుకునేటువంటి శ్రేష్టమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు ప్రియులారా. అలాగే దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా ఈ 2వ మాసంలో ఒక శ్రేష్టమైనటువంటి అధికమైన విశ్వాసాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. మనల్ని మనము ఉన్న పాటున దేవునికి సమర్పించుకునేటువంటి కృపను ఈ మాసంలో దేవుడు మనకి ఇవ్వబోతున్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి సమర్పించుకున్నట్లుగా ఇక లోకం వైపు, సాతాను వైపు, రాజుల వైపు, అధికారుల వైపు, వెండి బంగారముల వైపు, అమౌంట్ వైపు మనం పరుగులెక్కకుండా మహోన్నతమైనటువంటి దేవుని వైపు మన మనసు తిప్పుకొని మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకునే కృపను దేవుడు ఇవ్వబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ మాసంలో దేవునికి మిమ్మును మీరు దేవునికి ప్రతిష్ఠించుకునే కృపను, విశ్వాసం నుండి అధికమైన విశ్వాసం వైపు మళ్ళీ కృపను, దేవుని కొరకు ప్రయాసపడేటువంటి గొప్ప శక్తిని, దేవుని కొరకు త్యాగం చేసేటువంటి ఆయన కృపను సమృద్ధిగా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని పనిలో ఒక బలముగా నిన్ను వాడుకోవడానికి దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడన్న సత్యాన్ని నువ్వు గుర్తించబోతూ ఉన్నావు. అలాగే దేవుని కోసం ప్రయాసపడేటువంటి భారభరితమైనటువంటి హృదయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గతంలో కష్టపడడానికి నీ మనస్సు ఇష్టపడలేదేమో, అయితే ఈ మాసంలో దేవుడు తన ప్రజలను ఆయన కొరకు ప్రతిష్ఠించుకున్న కారణం చేత ఇక మీదట నేను దేవుని కొరకు ప్రయాసపడాలి, ఇక మీదట అనుకున్న దానికంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే దేవుని పనిలో నేను దూసుకొని పోవాలన్నటువంటి శ్రేష్టమైన స్థిర బుద్ధిని దేవుడినికి ఇవ్వబోతున్నాడు. అందుకే ఇశ్రాయేలు తమ్మును తాము దేవునికి
ప్రతిష్ఠించుకున్నట్లుగా నిన్ను నీవే దేవునికి ప్రతిష్ఠించుకునేటువంటి శ్రేష్టమైనటువంటి సుగుణాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ విడుదల ఇవ్వబోతున్నాడు. అలాగే భద్రం చేసి కృపనివ్వబోతూ ఉన్నాడు. అలాగే మనల్ని మనము దేవునికి సమర్పించుకునే కృపను దేవుడు ఇవ్వబోతూ ఉన్నానని ఈ మాసంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే దైవ చిత్తమును గ్రహించేటువంటి కృపను దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం భక్తుల జీవితాల్లో దైవ చిత్తాన్ని దేవుడు అనేక మార్లు ఆయన చిత్తాన్ని తెలియజేస్తూ వచ్చాడు. ప్రియులారా, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇలాగు చేయుట, ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. మేలుకు కృతజ్ఞతాస్తుతులు, కీడుకు కృతజ్ఞతాస్తుతులు, సంతోషములో కృతజ్ఞతాస్తుతులు, దుఃఖములో కృతజ్ఞతాస్తుతులు, కరువులో కృతజ్ఞతాస్తుతులు, సమృద్ధిలో కృతజ్ఞతాస్తుతులు, అనారోగ్యంలో కృతజ్ఞతాస్తుతులు, సంపూర్ణ ఆరోగ్యంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు. భక్తులు స్తుతించినట్లుగా స్తుతించుట దేవుని చిత్తమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే భక్తుడైన యోబు దేవుని స్తుతించినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకి స్తుతి కలుగును గాక. ఎన్నో మరణాలు ఇంట్లో జరిగాయి. ఆ మరణాలన్నింటిని కూడా ఆయన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకి స్తుతి కలుగును గాక అని పలకడమే దైవ చిత్తమని గ్రహించాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు అనేక విషయాలు నాతో మాట్లాడుతూ ఆయన సంగతులు తెలియజేస్తూ వచ్చినటువంటి సకల పరిస్థితులను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే బెతెస్దా సుస్థశాలను ప్రారంభించడానికి దేవుడు మాట్లాడినటువంటి మాసం కూడా ఫిబ్రవరి మాసమే. ప్రియులారా, 2006 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖున దేవుడు బెతెస్దా సుస్థశాలను ప్రారంభించమని, నా ప్రజల కన్నీరు తుడుస్తానని, నా బిడ్డలకు ఓదార్పు నెమ్మదిస్తానని, స్వస్థత ఇస్తానని, అద్భుతాల ఆశ్చర్యకార్యాలు జరిగిస్తానని మాట్లాడినటువంటి మాసం కూడా ఫిబ్రవరి మాసమే. ప్రియులారా, ఇలాగున ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో దైవ చిత్తమును తెలియజేయటకు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దైవ చిత్తము తెలియజేసినప్పుడు ఒక గొప్ప అధికారాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రియులారా, మన స్థితిగతులన్నిటిని మార్చివేస్తాడు. మనకున్నటువంటి కరువు కష్టాలన్నిటిని తీర్చివేస్తాడు. మన దాసత్వం నుండి మనల్ని అధికారం వైపు మళ్ళిస్తాడు. అలనాడు భక్తులకు తోడైన దేవుడు మనందరికీ కూడా ఈ మాసంలో తోడైండి ఘనకార్యములు, శ్రేష్టమైన కార్యములు, శుభకార్యములు, ఘనతను, అధికారమును, పేరును, ప్రఖ్యాతిని అనుగ్రహించి మనకు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యములు దేవుడు ఈ మాసంలో మన జీవితాల్లో చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. భద్రం చేసిన కారణం చేత దేవునికి మనం స్తుతులు చెల్లించుదుగాక. మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకుందుగాక. అలాగున్న దైవ చిత్తమును గ్రహించే జ్ఞానోదయం మనకు కలుగునుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు ఈ ఫిబ్రవరి మాసములో సర్వాధికారి సమృద్ధిగా మనందరి జీవితాల్లో అనుగ్రహించి, మన నోట నవ్వు కలుగు చేసి, మనకు శుభం పలికి, క్షేమములు, దీవెనలు, ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీ కృతజ్ఞతలయ్యా. మీ చిత్తము చొప్పున మీ కరుణా కటాక్షము చూపి ఈ ఫిబ్రవరి మాసంలో మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానాలను బట్టి కీర్తిస్తున్నాను తండ్రి. కృతజ్ఞతలయ్యా. అలనాడు ఇశ్రాయేలులకు విడుదల చేసినట్లుగా, నోహు కుటుంబాన్ని భద్రం చేసినట్టుగా, ఇశ్రాయేలులు తమను తాము ప్రతిష్ఠించుకున్నట్లుగా మేము కూడా ప్రతిష్ఠించుకోవాలని, మీ చిత్తాన్ని మేము గ్రహించే వారముగా జీవించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. మా జీవితాల్లో మీరు చేయబోతున్నటువంటి ఘనకార్యాలన్నిటిని బట్టి కీర్తిస్తూ, ఈ మాసం మాకు ఒక ప్రత్యేకమైనటువంటి మాసముగా మీరు మాకు ఉంచినందుకై మనం స్తుతిస్తూ, ఎంతో కాలముగా మేము ఎదురు చూస్తున్నటువంటి మా హృదయ కోరికలన్నీ కూడా కంప్లీట్గా ఈ మాసంలో మీరు తీర్చబోతున్నందుకై మేము స్తుతిస్తూ ఉన్నాను. మా ప్రాణాత్మ దేహములను తెప్పరిల చేసినందుకై స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో తండ్రి శుభదినాన మీ బిడ్డలందరూ కూడా మీకు ఇష్టలుగా, యోగ్యులుగా
జీవించుదురుగాక. మీ మాటకు తలవంచుదురుగాక. మీ ఆజ్ఞానుసారంగా జీవించుదురుగాక. ప్రార్థనాపరులై వర్ధిల్లుదురుగాక. తండ్రి, తమను తాము తండ్రి మీకు వారు ప్రతిష్ఠించుకొందురుగాక. మీ చిత్తమును గ్రహించుదురుగాక. మీ కృపలో మీ బిడ్డలు భద్రము చేయబడుదురుగాక. మీకు స్తోత్రాలు తండ్రి. కంటికి కనబడిన, చెవి కనబడిన, హృదయానికి అర్థం కాని ఆశీర్వాదములు మీ బిడ్డలు అనుభవించుదురుగాక. మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో వారికి ఉన్నటువంటి సమస్త వ్యాధులను గద్దిస్తూ ఉన్నాను తండ్రి. రోగములన్నింటినీ గద్దిస్తున్నాను. కీడును గద్దిస్తూ ఉన్నాను. కరువును గద్దిస్తూ ఉన్నాను. శత్రువులను గద్దిస్తూ ఉన్నాను. నిరుద్యోగాన్ని గద్దిస్తూ ఉన్నాను తండ్రి. అవమానాలన్నింటినీ గద్దిస్తున్నాను. అన్ని విషయంలో మీ బిడ్డలకు రెట్టింపు ఘనత, ఆశీర్వాదము, శుభము, క్షేమం యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. మీ బిడ్డలు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కృప మీ బిడ్డలకు అనుగ్రహించబడునుగాక. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. వారి దుఃఖదినములు సమాప్తము చేయబడునుగాక. వారి నోట నవ్వు కలుగునుగాక. నిత్య ఆనందం వారి తలల మీద ఉండునుగాక. మీ కోట్లాది వందనాలు. అలాగే వారి ప్రయాణాల్లో, రాకపోకల్లో మీ తోడుంచండి. మీకు సజ్ఞానుల వలె సమయాన్ని దుర్వినియోగం చేయకుండా కృప కలుగునుగాక. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెనను, ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం, క్షేమం యేసుక్రీస్తు నామములో మీరు అనుగ్రహిస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందవని, దీవించమని మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.